నమస్కారం అండి. నా పేరు ఆరవల్లి నాగమురళీ కృష్ణమాచార్యులండి. వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు? వరలక్ష్మి వ్రతము అనేది చేసుకుంటే ఏంటంటే సకల సౌభాగ్యాలు బాగుండటానికి, దీర్ఘ సుమంగళిగా ఉండటానికి, సుఖ సంతోషాలతో ఉండటానికి. దీనికి ప్రత్యేకం ఏమిటి? దీనికి ప్రత్యేకము అనేది ఏమిటి అంటే వివాహమైన తర్వాత ఆషాఢం తర్వాత వచ్చే ప్రథమ శ్రావణ మాసం కాబట్టేసేసి చేసుకుంటారు. స్త్రీలు వివాహమైన వాళ్ళు చేసుకుంటారు. ఇక ప్రతి సంవత్సరం కూడా అలా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే శ్రావణ మాసంలో కొంతమంది కలశం పెట్టి పూజ చేస్తారు, కలశం పెట్టకుండా ఫోటోకి కూడా పూజ చేస్తారు. అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఎవరి ఆన్వాయితీ వాళ్ళది, ఎవరి పద్ధతి వాళ్ళది. ప్రాంతీయ ఆచారాన్ని బట్టి కూడా చేసుకుంటారు. ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎవరెవరు ఆచరించాలి? ఈ వ్రతము అనేది వివాహమైన వాళ్ళే చేసుకుంటారు. కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా ఇప్పుడు ఆచరిస్తూనే ఉంటారు. దీనికి అలా ఏమీ లేదండి. ఈ వ్రతంలో ఏ దేవతలను పూజిస్తారు? ఈ వ్రతంలో వచ్చేసి ప్రథముగా వినాయకుడిని ఆవాహనం చేసుకుంటారండి. వినాయకుడిని చేసుకున్న తర్వాత కలశ పూజ ఆవాహనం ఉంటుంది. తర్వాత షోడశోపచార పూజ చేసుకుంటాము. తర్వాత నవగ్రహ మండపారాధన ఉంటుంది ఖచ్చితంగా. ఈ వరలక్ష్మి దేవిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే వరలక్ష్మి వ్రతం చేయటం వలన అనుకున్న పనులన్నీ అవుతాయి. ముందుగా వరలక్ష్మి వ్రతం అనేది చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి ఎవరైనా సరే. దీని వలన ఏంటంటే అనుకున్న పనులు అవుతాయి. శుక్రవారాలు విశిష్టత. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఖచ్చితంగా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం. ఫస్ట్ వారం కాక రెండో వారం చేస్తారు, తప్పితే 4వ వారం. ఈ సంవత్సరం ఏంటంటే 5 వారాలు వచ్చింది కాబట్టేసి చేస్తూనే ఉంటారు. ఈ పూజను ఎవరెవరు చేయవచ్చు? ఈ పూజని లెక్క ప్రకారం అయితే ఎక్కువ వివాహమైన వాళ్ళే చేస్తారు. ముత్తైదులను పిలుచుకొని వాళ్ళకి వాయినాలు ఇస్తూ ఉంటారు. ఓకే. పూజ సమయంలో పాటించాల్సిన నియమాలు చెప్తారా? పూజ సమయంలో పాటించాల నియమాలు అనేది ఏమీ లేదండి. తలకి స్నానం చేసుకొని మంచిగా వస్త్రం చీర కట్టుకోవాలి, కాళ్ళకి పసుపు పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన కొత్తగా జుట్టు విరబోసుకొని పూజ చేస్తున్నారు. జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. జడ వేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి, అలంకరణ చేసుకొని నీట్గా గాజులు వేసుకొని చేసుకోవాలి. పూజ సామాగ్రిలో తప్పకుండా ఉండాల్సిన నేనేంటంటే పసుపు, కుంకుమ, కర్పూరము, అగరబత్తి, కర్పూరము, ఒక్కలు, ఖర్జూరకాయలు, తాములపాకులు, నెక్స్ట్ బియ్యం కిలోన్నర, ఒక 2 బ్లౌజ్ పీసెస్, కొబ్బరికాయలు, పూలు, పళ్ళు. పూజ చేయడానికి ఏమన్నా కరెక్ట్ సమయం అనేది ఏమన్నా? ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూజకి కరెక్ట్ సమయము అనేది ఏది లేదండి. చేసుకోవచ్చు. ఎక్కువ సమయం ఏంటంటే మధ్యాహ్న సమయం చేస్తారు, సంధ్యావేళ కూడా చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతానికి అలాంటి సమయంతో పనేమీ లేదండి. ఎందుకంటే శుక్రవారం కాబట్టి చాలా విశేషమైన రోజు. అందులో పౌర్ణమి వచ్చే శుక్రవారం చాలా విశేషం. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చాలా విశేషం. అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టచ్చు? అమ్మవారికి ఎన్ని రకాల నైవేద్యాలు అంటే మన యథాశక్తి పెడితే గనక దద్దోజనము, పులిహార, కట్టి పొంగలి, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, నెక్స్ట్ శనగలు, మన ఇష్టం ఏవైనా పెట్టుకోవచ్చు. యథాశక్తితో చేయొచ్చు. అమ్మవారిని ఎలా అలంకరించాలి? అమ్మవారిని అంటే మనకి ఇలా అమ్మవారిని అలంకరించుకునే విధానం అంటే కొంతమంది చీరతో కలశాన్ని పెట్టి చేస్తారు, కొంతమంది ఫోటోకి మాల వేసి చేస్తారు, కొంతమంది ఏంటంటే ఇట్లా విగ్రహం ఉంటే విగ్రహంతో కూడా చేసుకోవచ్చు. మన యథాశక్తితో కొలుచుకోవచ్చు అమ్మవారిని. అది ఇది అనేది ఏమీ లేదు. ఈ వ్రతానికి ఉపవాసాలు, జాగారాలు ఉండొచ్చా? ఈ వ్రతానికి జాగారం అనేది ఉండదు. ఉపవాసము అంటే గనక పాలు కానీ ఏమన్నా ఫ్రూట్స్ కానీ తిని ఉండొచ్చు, కానీ కటిక ఉపవాసం ఉండి చేయకూడదు ఎప్పుడు, ఏ ఉపవాసమైనా సరే. ఇంటికి వచ్చే ముత్తైదులకు వాయినాలు ఎలా ఇవ్వాలి? ఇంటికి వచ్చే ముత్తైదుల కంటే కొంతమంది గాజులు, బ్లౌజ్ పీసు, అరటిపళ్ళు, శనగలు, ఏమన్నా ఫ్రూట్స్ ఇస్తారు. తామలపాకులు, నానబెట్టిన శనగలు ఇస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి? అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైంది ఏంటంటే బెల్లం అన్నం, పాయసం ఇష్టం, గారెలు, బూరెలు. కలశాన్ని ఎప్పుడు కదిలించాలి? కలశాన్ని కొంతమంది ఏంటంటే పూజ అయిన తర్వాత వెంటనే కదిలిస్తారు, కొంతమంది మర్నాడు కదిలిస్తారు. ఎందుకంటే పూజ అయిన వెంటనే ఎందుకు కదిలిస్తామంటే వాళ్ళకి ఏదన్నా ఆటంకం వస్తే ఇబ్బంది ఉంటుంది కదా, ఆ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు పరిస్థితులు అన్ని ఒకేలా ఉండవు కదా ఎప్పుడు వాళ్ళకు కూడా. కదిలించే అప్పుడు ఏమన్నా పాటించాల్సిన నియమాలు ఉన్నాయా? కదిలించేటప్పుడు పాటించే నియమాలంటే మళ్ళీ తలకి స్నానం చేసుకొని వీళ్ళు అలంకరణ చేసుకొని దీపం వెలిగించి కదిలించటం అంతే, కొబ్బరికాయ కొట్టేసి. పూజలో కూర్చునేటప్పుడు ఇంకేమైనా నియమాలు ఉంటాయా చేసుకోవడానికి?
పూజలో కూర్చునేటప్పుడు నియమాలంటే నేల మీద కూర్చొని అయితే చేయకూడదు, ఒక ఆసనం వేసుకొని చేయాలి. నేల మీద కూర్చొని చేస్తే ఏంటంటే అది భూదేవికి సమర్పించినట్టు అవుతుంది.